ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ వీడియోలో మనం ఏదైతే చేసామో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సెకండ్ వీక్ ఆఫ్ జూలై అండ్ జీవో నెంబర్ 46 అండ్ డిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్యాప్ 2 days ఉంది. దానికి సంబంధించిన వీడియో మనం చేయడం జరిగింది. దాంట్లో కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వీడియో డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 18th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు ఉంటుంది. అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి 7th నుంచి 8th ఆగస్ట్ అంటే 2 days గ్యాప్ ఉంది. 5th ఆగస్ట్ ఆర్ 7th ఆగస్ట్ అంటే ఈ డేస్ మధ్యలో 2 days ఉందన్నమాట. టూ ఎగ్జామ్స్ మధ్యలో 2 ఎగ్జామ్లో మనం రివ్యూ ఇవన్నీ చేయలేం కాబట్టి మోస్ట్లీ మనకు వచ్చిన ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి యాక్చువల్ పోస్టులు ఇంక్రీజ్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే సీఎంఓ ఆఫీస్ నుంచి మనకు వచ్చిన ప్రకటన ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ 1:50 బదులు 1:2 తీసుకుంటే మనకు న్యాయపరమైన చిక్కులు వచ్చి నోటిఫికేషనే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 2 times క్యాన్సిల్ నోటిఫికేషన్ ఇలా చేస్తే మళ్ళీ 3rd time కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది చేయడం సాధ్యమని చెప్పడం జరిగింది. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి నియర్ బై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా మళ్ళీ పోస్టులు ఇంక్రీజ్ చేయడం కుదరదు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే సీఎం గారు అయితే మనకైతే 2 డిఎస్సి కావచ్చు గ్రూప్ 2 కావచ్చు వాళ్ళు రిక్రూట్ చేసిన బోర్డులతో డిస్కస్ చేసి వాళ్ళ ఎగ్జామ్స్ డేట్స్ని ఏది చేంజ్ చేస్తే బెటర్ అనేది మేము డిస్కస్ చేసి అఫీషియల్గా 2-3 daysలో అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ వరకు మనకు అఫీషియల్గా రావడం జరుగుతుంది. మోస్ట్లీ అయితే మనకు డిఎస్సి చూసుకుంటే అయితే ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవ్వదు. బికాస్ 18th జూలై నుంచి 5th ఆగస్ట్ ఇది సార్ లెంతీ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. బట్ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి 2 days ఆఫ్ ప్రాసెస్ అనమాట. 7th 8th అనమాట 2 days కాబట్టి ఇప్పుడైతే నాకు తెలిసి డిఎస్సి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవ్వదు. యాజువల్ డేట్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. గ్రూప్ 2 ఎగ్జామ్ మాత్రమే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసుకుంటే ఏ మంత్లో మనకు గ్రూప్ 2 ఉంది దీని పరంగా చూసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు నవంబర్లో ఉంది. 17th and 18th నవంబర్లో ఉంది కాబట్టి గ్రూప్ 2 వచ్చేసరికి మనకు 1 day బిఫోర్ అంటే 1 month బిఫోర్ నవంబర్ అంతా అక్టోబర్ ఆర్ డిసెంబర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్లో వచ్చేసరికి 50/50 ఛాన్సెస్ ఉన్నాయి. డిసెంబర్లో వచ్చేసరికి 40/60 అంటే మోస్ట్లీ డిసెంబర్లో అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉండటుంది. ఈరోజు మనకి ఈవినింగ్ అఫీషియల్గా మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే ప్రెస్ నోట్ అయితే రావస్తుందన్నమాట.